ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. మకర రాశి. ఈరోజు ముందుగా మకర రాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మకర రాశి గల వాళ్ళ జీవిత చరిత్ర గమ్యం ఎలా ఉంటుందిరా అంటే ఏది నాది అనుకుంటాడో అది వాడిది కాదు. ఏ గమ్యాన్ని మనం చేరుకోవాలనుకుంటాడో వాడు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేడు. ఎంత పనినైనా నేను చేయగలుగుతా, ఎంత విషయాన్నైనా కూడా సాధించగలుగుతా, నేను డబ్బు సంపాదిస్తాననేది అధికంగా ఆలోచించే ఒక ఆలోచనల వల్ల వీళ్ళు ఈ కార్యాలని ముందుకు చేయలేకపోతున్నారు. ఈ మకర రాశి గల వాళ్ళ ఆలోచనలు ఒక్క అడుగు ముందుకేస్తే 3 అడుగులు వెనకబడినట్టుగా ఉంటాయి. ముందుకేసిన కదా అనుకుంటాడు వాడు, కానీ ముందుకేయలేడు. అదేవిధంగా ఈ రాశిలో వీళ్ళకి ఆ భగవంతుడు విష్ణుమూర్తి దైవ సంకల్పం ఉంటుంది. ఆయన్ని పూజించుకోవాలి వీళ్ళు ఎక్కువగా, ఈ మకర రాశి గల వాళ్ళు. అదేవిధంగా భగవంతుడు మనకి ఒక వరం ఇస్తే ఆ వరాన్ని ఇతరులకు అందిస్తే దేవుడు మళ్ళీ తిరిగి మనకి అదే వరాన్ని మనకి అందిస్తారని ఒక సామెత ఉంది. మనం ఒకటి ఇచ్చినప్పుడే తిరిగి అది మనకి భగవంతుడు ఇస్తున్నాడు అంటే అది ప్రకృతి ధర్మం. అదేవిధంగా మనం చేసే ఒక సంకల్పమైన బలాన్ని మనం చేయబోతున్నప్పుడు అది నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. నీ ఒక్కడి స్వార్థం గురించి ఆలోచించేలాగా ఉండకూడదు. అప్పుడే నువ్వు అనుకున్న గమ్యం ఎక్కడున్నా సరే, నువ్వు ఎంత దూరం ఉన్నా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతావు. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళలో కుటుంబము, సంసారము, పిల్లలు, చదువు అన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి ఈ కుటుంబంలో ఆలోచించాల్సిన విషయాలన్నీ ఎక్కువగా బయట వ్యక్తులతో ఆలోచిస్తుంటాడు. ఆ ఆలోచనల వల్ల ఎదుటివాడికే వీడు ఉపయోగపడే అవకాశం కనబడుతుంది. వీడి కుటుంబానికి వీడికి కాదు. వీడు ఇతరులకే అదృష్టవంతుడు, కుటుంబానికి కాదు. అదేవిధంగా ఈ మకర రాశి గల వాళ్ళు వీళ్ళు ఒకటి అనుకుంటే వీళ్ళకి ఇంకొకటి అనుకోకుండా జరిగే ఒక సంకల్ప బలం సంఘటనలు జరుగుతుంటాయి. వీళ్ళు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు పడి వస్తారు, పడి వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ ముందు రాబోయే కష్టాన్ని కూడా వీళ్ళు గ్రహించగలుగుతారు. కానీ దాన్ని సరైన పద్ధతిలో పరిష్కారం చేసుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అందుతుంది. లేకుంటే మాత్రానికి జీరోలో ఉన్నవాడికి శూన్యంలోకి వెళ్ళిపోతాడు. అంటే జీరో అంటే ఒక గీతే కనబడుతుంది, మధ్యలో ప్లెయిన్గా ఉంటుంది. మరి అదే శూన్యం అయితే అసలుగా కనిపించదు. అవి ఆ స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వ్యక్తి మాటల్ని వాడు ఎక్కువగా ఆలోచించి తీసుకుంటాడు. ఇతను తెలివితేటల ద్వారాగా రెండింటిని కంపేర్ చేసుకొని దాని తర్వాత బేసిక్గా వాడు ఆలోచనలు ఇంకో రకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ మకర రాశి గలవాడు ఉద్యోగ రీతిని బట్టి వాడు ఎంత దూరమైనా పోరాడుతాడు, ఎంత కష్టమైనా చేయగలుగుతాడు. ఆ ఒక్క ధీమాతోనే వాడు అన్ని అడుగులు ముందుకేస్తాడు. కానీ ఒక్క అడుగు వేసేంత స్తోమత వచ్చినప్పుడే మిగతా 4 అడుగులు కూడా ప్రశాంతంగా వేయగలుగుతాడు. వేసే మొదటి అడుగులోనే దెబ్బతగిలిందిరా అంటే వేయాల్సిన అడుగుల్లో ప్రతి ఒక్కసారి ఆటంకం కలిగి ప్రశాంతతను కోల్పోతాడు, డబ్బును కోల్పోతాడు, బంధుత్వాన్ని కోల్పోతాడు, తర్వాత ధైర్యాన్ని కోల్పోతాడు. వాడు అనుకున్న లక్ష్యాన్నే మర్చిపోతాడు లాస్ట్కి. అటువంటి సమస్యలు ఈ మకర రాశి గల వాళ్ళకి ఎక్కువగా వేదనలో, బాధలలో పడుతుంటారు. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఒకసారి ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఈ మకర రాశి గల వాళ్ళకి కంపల్సరిగా ఈ పక్క కానీ ఆ పక్క కానీ 2 పక్కలు మీకు స్త్రీ నుంచి కానీ పురుషుల నుంచి కానీ అన్ని విధాలుగా బాగుండేలాగా ఆ భగవంతుడు సంకల్పిస్తాడని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ప్రతి ఒక్క మనిషి యుక్త వయసు వచ్చిన తర్వాత
పెళ్ళి, ప్రేమ, సంతానం, ఉద్యోగము, చదువు, ఇవన్నీ మనిషికి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వాడు జీవితంలో ఎంచుకున్న మొదటిది చదువు, మూడో నేత్రం. చదువుకుంటేనే మనకి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. రేపు ఏమి చేయాలన్నా ఎక్కడికి పోయినా కూడా మనకి ధైర్య సాహసాలు చదువు నుంచే ఏర్పడతాయి. తెలివితేటలు అంటే చదువు లేని వాడికి కూడా తెలివి ఉంటుంది, కానీ చదువుకుంటే మాత్రానికి రేపు భవిష్యత్తుని ఏ విధంగా మార్చుకోగలుగుతామన్న ఆలోచనలు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. చదువుకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టి చదవాలి. అప్పుడే వాడికి చదువు ప్రతి ఒక్క సబ్జెక్టు వరకు అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత మంచి భవిష్యత్తును ఎంచుకుంటారు. మంచి జాబు, మంచి కెరియరు, మంచి భవిష్యత్తులో వాళ్ళు నిలబడగలుగుతారు. దాని తర్వాత వాడికి కావాల్సింది ఏమిటి? ఒక మంచి స్థాయి నుంచి, మంచి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే, నీకు రాబోయే వధువు కూడా నీకు అనుకూలంగా చూసుకోవాలి. అంటే మన స్తోమత ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆలోచనలో ఉండాలి. ఇక చదువు అనేది ఆలోచన అంటే కొంతమంది అమ్మాయిలు చదువుకోవచ్చు, కానీ సంసారం కలిగింది అంటే తెలివితేటలు, పెద్దలు చెప్పిన మాటను అంగీకరించిన స్త్రీని చేసుకుంటే కంపల్సరిగా మీ భవిష్యత్తులో కష్టాలున్నా కూడా రేపు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతాయి. అదేవిధంగా మీకు ఈ యొక్క సంతానం అనేది సంకల్పబలం కూడా కలుగుతుంది. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు కాకోకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా కలవకోకుండా ఉంటూ బాధపడుతుంటారు కొంతమంది, అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే వీళ్ళకి జాతక దోషాలు ఉండొచ్చు, లేదంటే వేరే ఇతరుల కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి సంతానం కలగకోకుండా పోవడము, సంతానం నుంచి మనశ్శాంతి లేకుండా పోవడము, కలిగిన సంతానం కలిగినట్టుగా పోవడము, గర్భంలోనే నీరే కరిగిపోవడము, ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎంతవరకు కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలకి ఆ భగవంతుడు ఇచ్చిన 3 మూల బంధం. ఈ బంధాన్ని ఒక ప్రేమగా మార్చుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఇరువురు సంతోషంగా ఇష్టపడి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా నిలబెట్టుకొని ఉంటే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళకి బలమైన స్థానంలో ఆ ఒక పెళ్లి కార్యక్రమం జరిగి వాళ్ళ కుటుంబంలో ప్రేమ వివాహం సంతోషంగా విజయవంతంగా జరుగుతుంది. వాళ్ళు మొదట్లోనే తప్పుడు అడుగులు వేసేసి తెలివితేటలు మీరిపోయి ఒకరినొకరిని అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరి ఇంట్రెస్ట్ లేకోకుండా కుటుంబంలో ఇబ్బందులు పడుకుంటూ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు సాగు దాకా తీసుకెళ్తాయి. పరిష్కారం ఏమీ దొరకదు. ప్రేమించిన వ్యక్తికి ఇక వాడికి పెళ్లి కాకుండా పోవడమో, వాడు బానిస అయిపోవడమో, లేకపోతే ఏదో ఒక మత్తు పదార్థానికి దూరం అయిపోతుంటాడు. అదేవిధంగా స్త్రీ కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని తప్పుడు మార్గాలు పోయి చెప్పుడు మాటలు విని తను ఏరే పెళ్లి చేసుకున్నా కూడా తన గురించి ఆలోచించి తన కెరియర్ని చెడగొట్టుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. ఇటువంటి ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రేమ వల్ల కూడా ఉంటారు. అదేవిధంగా ఈ ప్రేమ, పెళ్లి, సంతానం ఈ 3 మనిషికి ముఖ్యంగా భవిష్యత్తులో ఉంటాయి. దీనికంటే ముందు వృత్తిపరంగా ధర్మాన్ని పాటించేసి వాడు కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్న తెలివితేటలతో రూపాయి సంపాదించుకునే మార్గాన్ని మనిషి ప్రతి ఒక్క మనుగడ సాధించాలి. ఆ మనుగడలో నీకు ఉద్యోగం కావచ్చు, నువ్వు చేతనైన పని ఏ పని చేసుకున్నా ఆ రూపాయి నీ కష్టార్జితమే. దాన్ని పొదుపు చేసుకునే విధానం కూడా నువ్వు చూసుకోవాలి. అప్పుడే నీ జీవితం గమ్యానికి చేరుకుంటుంది. ఈరోజు రూపాయి ఉంది కదా అని అధికంగా ఖర్చు పెట్టావంటే ఆ రూపాయి కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎన్ని మెట్లు దిగుతావో, దిగజారుతావో, ఎంతమంది దగ్గర అవమానం పడతావో అది ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది డబ్బు సమస్యే కాదు, రేపు నీ ప్రెస్టేజ్ సమస్య కూడా. రేపు నీ జీవితంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నిలబడాలి. నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ నీకు చుట్టుపక్కలగా అల్లుకోరు కట్టుకున్న గూడు లాంటిది. ఈ గూడుని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నీ మంచి మనసు, మంచి మార్గంతో వెళ్ళావంటే కంపల్సరిగా ఈ కార్యక్రమంలో మీకు అన్ని విధాలుగా జరుగుతాయి. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికి ఏమున్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా, మీకు ఎటువంటి జాతక బలాల్లో దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి నేను దాన్ని జాతక చక్రం వేసి చూసి మీలో ఉన్న ముందు జరగబోయే మనుగడను దాన్ని చూసి
మేము ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.